సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయలుదేరిన విదేశీ కంటైనర్ సరుకు రవాణా నౌక కేరళ సమీప సముద్ర జలాల్లో అగ్ని ప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవి వ్యాన్ హాయ్ 503 పేరు గల ఈ నౌకలో నలుగురి జాడ గల్లంతైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అజిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దుర్ఘటన సంభవించింది. విషయం తెలిసిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో 8 మంది చైనా, 6 తైవాన్, 5 మయన్మార్, 3 ఇండోనేషియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్టుకు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక ఇవాళ ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఈ ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరుకు రవాణా నౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్ల దూరంలో మునిగిపోయింది. ఇక నౌకలోని అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, గత 30 రోజుల్లో చూసుకున్నట్టయితే అక్కడ కేరళ సమీపంలో అయితే సరుకు రవాణా నౌక ప్రమాదానికి గురవుతుంది. మెయిన్ గా ఇది రెండోసారి. అసలు ఎందుకు జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, కేరళ తీరంలో అయితే దాదాపు కార్గో షిప్స్ కావచ్చు, ఇలానే అక్కడికి వచ్చి నార్మల్ షిప్స్ లో కూడా అత్యధికంగా అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అయితే భారీగా గత 30 రోజులుగా అయితే 2-3 ఘటనలు అయితే సంభవించడం జరిగింది. దాదాపు 18 మంది ఉన్న ఈ యొక్క కార్గో షిప్ లో దాదాపు ఈ 18 మంది సిబ్బంది అయితే అందులో ఉన్నారు. దానికి సంబంధించి 22 మంది ఉన్న ఈ కార్గో షిప్ లో దాదాపు 18 మంది అయితే బాగానే ఉన్నారు. మిగతా ఆ యొక్క నలుగురికి అయితే ప్రస్తుతం అయితే వాళ్ళకి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. వాళ్ళు ఇబ్బంది పూర్తిగా అయితే ఆ పేలుడికి సంబంధించి అయితే వాళ్ళ బాడీ అంతా కూడా కాలిపోవడం జరిగింది. అసలు ఈ కేరళ తీరంలో ఎక్కువగా ఈ యొక్క ప్రమాదం గత పహల్గామా దాడి జరిగిన తర్వాత కూడా ఈ పహల్గామా దాడి ఏ రోజైతే జరిగిందో అప్పటి నుండి కూడా భారత్ చుట్టూ కూడా ఏదో చిన్న ప్రమాదం పొంచి ఉందనే విషయంలో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఊహాగానాలకి బయట వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తూర్పు నావిక దళం సిబ్బంది విశాఖపట్నం నుండి ఏదైతే తూర్పు నావిక దళం అయితే ఉందో దాని నుండి ఐఎన్ఎస్ సూరత్ డోర్నియర్ విమానం ద్వారా అయితే దాదాపు వీళ్ళందరికీ సహాయ చర్యలు చేపట్టి భారత నావిక దళం వారి యొక్క ఆపరేషన్స్ లో అయితే ఈ సిబ్బందిని అయితే కాపాడడం అయితే ప్రయత్నం అయితే చేశారు. కానీ కేరళ తీరంలో ఎక్కువగా ఈ యొక్క ఘటనలు జరగడం అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. నిన్న ఈ కేరళ తీరంలో వాన్ హై 503 అనే కార్గో షిప్ లో యొక్క భారీ ప్రమాదం లోపల అయితే ఏమైతే ఉన్నాయి, అసలు షిప్ లోపల ఏమున్నాయి, కార్గో షిప్ లోపల ఏమున్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ అధికారులు అయితే విచారణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ షిప్ లో ఏమైనా మాదక ద్రవ్యాలు ఉన్నాయా, లేకపోతే ఈ పీడిఎస్ రైస్ కూడా ఇప్పుడు తరలించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో అయితే దీన్ని కాల్చివేస్తున్నారన్న విషయంలో అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే చాలా చర్చనీయాంశంగా జరుగుతుంది. కానీ నిత్యం అసలు ఏదైతే బయటపడుతుంది, ఒకటి ఉగ్రదాడి కోణంలో విచారణ చేస్తున్నారు, మరోవైపు మాదక ద్రవ్యాలు కావచ్చు, అక్రమ రవాణాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి ఏమైనా ఇటువంటి లోపల ఉండే వాళ్ళే దాన్ని షిప్స్ ని అగ్ని ప్రమాదానికి గురి చేస్తున్నారా, లేదా వేరే వాళ్ళ నుండి పక్క దేశాల నుండి మన పైన ఎవరైనా దాడి చేస్తున్నారన్న విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే తూర్పు నావిక దళానికి సంబంధించి వీళ్ళందరూ కూడా భారత నావిక దళంతో పాటు మొత్తం అంతా కూడా వీళ్ళంతా కూడా డిఫెన్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేరళ తీరం వైపు రావడంతో శ్రీలంక నుండి కావచ్చు, లేకపోతే అరేబియా సముద్రం ఆనుకొని వచ్చే ఈ యొక్క పాకిస్తాన్ కి సంబంధించిన వాహనాలు ఈ నౌకలు కానీ ఏమైనా వచ్చి దీనిపైన దాడులు చేస్తున్నాయన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.